నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. మిస్సెస్ రేఖ. ఈరోజు ప్రెసెంట్ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు ఫస్ట్ మనం గోల్డ్ రేట్స్ చూద్దాం. నిన్న కనుక గోల్డ్ రేట్స్ చూసుకున్నట్లయితే ఒక తులం గోల్డ్ వచ్చేసి 1,50,600 రూపాయల వరకు వెళ్ళింది. మరి ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. నిన్న మనకి ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి 15,060 రూపాయల వరకు పలికింది. ఈ రోజు చూసుకున్నట్లయితే 15,037 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి మనకి 23 రూపాయలు మాత్రమే తగ్గింది. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు నిన్న మనకి గోల్డ్ రేటు ఒక తులం గోల్డ్ వచ్చేసి 1,50,600 రూపాయలు పలికిన గోల్డ్ ఈ రోజు మనకి 1,50,370 రూపాయల వరకు ఉంది. ఒక తులం గోల్డ్లో మనకి ఈరోజు 230 రూపాయలు మాత్రమే తగ్గింది 24 క్యారెట్స్ గోల్డ్లో. అండ్ 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక గ్రామ్ వచ్చేసి మనకి నిన్న 13,805 రూపాయలు పలికిన గోల్డ్ ఈరోజు 13,784 రూపాయల వరకు వచ్చింది. ఇక్కడ ఒక గ్రామ్లో మనకి 21 రూపాయి తగ్గింది. అండ్ ఒక తులం గోల్డ్ మనం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,38,050 రూపాయలు పలికిన గోల్డ్ ఈరోజు 1,37,840 రూపాయల వరకు పలుకుతోంది. నిన్నటికి ఈ రోజుకి 210 రూపాయలు తగ్గింది. అండ్ 18 క్యారెట్స్ గోల్డ్ ఒకసారి చూద్దాం. 18 క్యారెట్స్ గోల్డ్లో నిన్న ఒక గ్రామ్ వచ్చేసి 11,295 రూపాయలు పలికిన గోల్డ్ ఈరోజు 11,278 రూపాయలు పలుకుతోంది. నిన్నటికి ఈ రోజుకి 18 క్యారెట్స్ గోల్డ్లో 17 రూపీస్ మాత్రమే తగ్గింది. అండ్ ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే 1,12,950 రూపాయలు పలికింది నిన్న మనకి. ఈరోజు 1,12,780 రూపాయలుగా ఉంది. నిన్నటికి ఈ రోజుకి 170 రూపాయలు. అసలు ఎందుకు ఈ గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి? నిన్న చూసుకున్నట్లయితే నిన్న చాలా వరకు గోల్డ్ రేట్ తగ్గింది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, ఎప్పుడూ లేనిది యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అంతలా తగ్గలేదు. నిన్న చూసుకున్నట్లయితే ఆఫ్టర్ అక్షయ తృతీయ తర్వాత కూడా అంతలా గోల్డ్ రేట్స్ తగ్గలేదు. మరి ఈ 1 వీక్ నుంచి చూసుకున్నట్లయితే కాస్త గోల్డ్ రేట్స్ తగ్గినాయి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి ఎందుకు ఈ గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని మీ అందరి మైండ్లో ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం ఒకటైతే, రెండవది డాలర్ విలువ పడిపోవటం కూడా బలపడటం కూడా ఇది ఒక కారణం అనే చెప్పుకోవాలి. అండ్ మరి సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి సిల్వర్ రేట్స్ అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 23 నుంచి మే 2 అంటే ఈ రోజు వరకు ఏప్రిల్ 23న మనకి ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,70,000 వరకు పలికింది. 24th చూసుకున్నట్లయితే 2,65,000. 23rd అలాగే 24th ఈ 2 డేస్ కూడా గోల్డ్ రేటు సిల్వర్ రేటు 5,000 తగ్గింది. 25th ఒకసారి చూసుకున్నట్లయితే ఒక కేజీ సిల్వర్ వచ్చేసి మనకి 2,70,000 పలుకుతోంది. ఇక్కడ మళ్ళీ 5,000 పెరిగింది. 26th 27th చూసుకున్నట్లయితే ఈ 2 డేస్ కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. 2 డేస్ 2,70,000 వరకు సిల్వర్ రేట్ పలికింది. అండ్ 28th చూసుకున్నట్లయితే 2,65,000 ఇక్కడ మళ్ళీని 5,000 తగ్గింది. అండ్ 29th కూడా 2,60,000 ఇక్కడ మళ్ళీ 5,000 తగ్గింది. అండ్ 13th ఒకసారి చూసుకున్నట్లయితే ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,70,000 వరకు పలికింది. ఇక్కడ మళ్ళీ 5,000 ప్లస్ అయింది, మళ్ళీ పెరిగింది 13th. అండ్ మే 1 చూసుకున్నట్లయితే నిన్న కూడా మనం చెప్పుకున్నాము 2,65,000 వరకు వెళ్ళింది. నిన్న 5,000 తగ్గింది. నిన్న సిల్వర్ రేటు 5,000 తగ్గింది. నిన్న తగ్గింది సిల్వర్ రేటు. మే 2 ఈరోజు చూసుకున్నట్లయితే ఒక కేజీ సిల్వర్ వచ్చేసి 2,64,900. అటు గోల్డ్ కావచ్చు, ఇటు సిల్వర్ కావచ్చు, రేట్స్ అనేవి తగ్గుతున్నాయి. ఈరోజు సిల్వర్ రేటు మనకి 100 రూపీస్ మాత్రమే తగ్గింది. సిల్వర్ రేటు ఈ 2 మంత్స్ కాదు, 3 మంత్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే 3 lakhs వరకు వెళ్ళింది సిల్వర్ రేటు. కానీ అటువంటిది
ఇప్పుడు ఒక 2 వీక్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే గనక సిల్వర్ రేట్ అనేది కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఈ రోజు మే 2న 2,64,900గా సిల్వర్ రేట్ ఉంది. మరి ప్రెజెంట్ ఈ రోజు మార్కెట్‌లో అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇవి. రేపటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. ఇవే రేట్స్ స్టాండర్డ్‌గా ఉంటాయని నేను కూడా చెప్పలేను. ఎందుకంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు అవరవరికి మారుతూ ఉంటాయి. మనం వెబ్సైట్‌లో చూసుకొని వెళ్ళటం బెటరు. కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈరోజు కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు ఈరోజు గోల్డ్ రేట్లు తగ్గినాయి. రేపటి గోల్డ్ రేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కానైన్ టీవీ.